డాక్టర్ గారు, నాకు సెక్స్లో ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ, మా వారికి చాలా తక్కువ. ఏమిటి వైపరీత్యం? దీనికి పరిష్కారం ఏమిటి? వీడి గోల్ చూశారు కదా, వీడికేమో సెక్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువ, ఆయనకి చాలా తక్కువ. ఎందుకని మా ఆయనకి మగాడికి మరి ఎక్కువ ఉంటుంటారు కదా, మగాడికి తక్కువైందో అని. సాధారణంగా ఇలాగా సెక్స్లో ఇంట్రెస్ట్ లేకపోవడాన్ని లో లిబిడో లేదా హైపోసెక్షువాలిటీ అంటాం. లో లిబిడో, లిబిడో అనేది అంటే సెక్స్ డ్రైవ్. సెక్స్ అంటే సెక్స్ చేయాలనే తహతహ, ఆ సెక్స్ తక్కువ, చాలా తక్కువగా ఉన్నన్ని లో లిబిడో. లిబిడో అంటే సెక్స్ చేయాలనేది, సెక్స్ సంబంధించిన కోరిక కానీ తక్కువగా ఉన్న లో లిబిడో అంటాం. దీనికి కారణాలంటే ఒకటి, వాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం అండి. వీడికేమో కోరిక ఎక్కువ, ఆయనకి తక్కువ. కారణం ఎందుకైంది? ఆయనలో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువను బట్టి ఆ లిబిడో తక్కువైపోయింది. లిబిడో అంటే సెక్స్ డ్రైవ్, సెక్స్లో ఉత్సాహం, సెక్స్ కోరిక, అది తగ్గిపోయింది. అంచేత ఆయనలో ఏమిటి, ఎప్పుడైనా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సెక్స్ పెద్ద ఆసక్తి లేదు, పెద్ద ఇంట్రెస్ట్ పెంచట్లేదు, ఏదో సెక్స్లో ఏదో మొక్కుబడిగా పాల్గొండా చేయనట్టుగా ఉంటున్నాడండి అంటే వాళ్ళకి టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయిందని ముందు చూడాలండి. అంతేకాకుండా కొంతమందికి థైరాయిడ్, హైపోథైరాయిడ్గా ఉంటాం, అంటే ఆ థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళలో కూడా మూడు తగ్గిపోతుంది. అంచేత టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎలా చూడాలి, థైరాయిడ్, అలా కొంత ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది, ఉంటే కూడా సెక్స్ జరుగుతాయి. కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే సెక్స్లో తగిన కోరిక లేనివాడు, సామర్థ్యం లేనివాడు ఏదో వయాగ్రా వేసేసుకుందాం అనుకుంటే మాత్రం పొరపాటు అండి, అది గుర్తించండి. చాలామంది ఏమనుకుంటారంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం ఉంది వయాగ్రా అనుకుంటారు. నో, సెక్స్ సమస్యలకు కాదు, కారణాలు చాలా ఉంటాయి. కారణాలు బట్టి చికిత్స చేయాలి. వయాగ్రా బిల్డేసుకుంటే అంత అన్నిటికీ అదే మందు అనుకుంటే మాత్రం సమస్త రోగాలకి అదే నివారణలాగా అదేం కాదు. కారణం ఏంటి? ఈయన కోరిక తక్కువ ఉంది, కోరిక తక్కువ ఉన్నంత సామాజిక చదువుకోండి, ఇక మొగుడు పిల్లల మధ్య గొడవలు, నేను చస్తున్నాను కోరిక పుట్టి నువ్వేం చెయ్యవు, వేస్ట్ ఫీల్ ఉంటుంది. వీడికేమో కోపం వస్తుంది. మరి మగతనానికి ఇదిగా దెబ్బ కదా. మగాడు చచ్చిన ఒప్పుడు, నాకు లేదు అని చచ్చిన ఒప్పుడు మరి ఎప్పుడు సెక్స్ కోరికైనా అని తిడతాడు దాన్ని. వీడికి వీక్నెస్ ఉంది కానీ దాచుకునే మరి నువ్వు మరి నీలో కాంపిశాచం చేసింది, నీలో కామపిశాచి నువ్వు మరి అంతగా సెక్స్ అని నీకు వచ్చి అని ఈసరించుకుంటాడు. అంతేగాని నాకు డౌన్ అయిపోయింది, నాకు ఎందుకో అని సరిదిద్దుకుందాం, చూపించుకున్నాం, డాక్టర్కి వెళ్దాం అనుకోడు. వాడు పురుషహంకారం దాన్ని ఏదైనా సరే కవర్ చేసుకోవాలనుకుంటాడు. అది మగాడి యొక్క బుద్ధి, కానీ అది సరైన బుద్ధి కాదు. అంచేది ఎందుకు అనేది లేకపోవడం దాన్ని చూసుకుంటే దానికి కారణం వాళ్ళు టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ ఉండడము, థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండడము, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండము, ప్రోలాక్టిన్ ఎక్కువ ఉండము, ఏవో ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి. వాటిని అన్ని రకాల హార్మోన్ టెస్టులు చేసుకుని వాడు ట్రీట్మెంట్ పొందితే సరిగ్గా ఉంటుంది. ఏదో వయాగ్రా వేసుకో, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వయాగ్రా రాసామండి నాకు ఇప్పుడు ఇవంతా ఏదో దాని ట్రీట్లో చూస్తాడు, గూగుల్లోనో దేంట్లో చూస్తాడు, ఛార్జీలు ఏదో చూస్తాడు, దీనికి వయాగ్రా పనిచేస్తుంది నేను అంటే రాస్తే ఇంక వయాగ్రా డాక్టర్ నాకు వయాగ్రా రాసానంట. ఎందుకని అన్ని చోట్ల ఊరికి ఇచ్చారు కనుక నా వయాగ్రా మంచి వయాగ్రా రాసేవాడిని అంటాడు. వాడు చెప్పేది అది. అంతేదే కాదు, దేని విషయం ఏంటో సరిగ్గా చూసుకోవాలి. కొంతమందికి డిప్రెషన్, మానసికంగా డిప్రెషన్ అంటే ఏదో అప్సెట్ అవ్వడం. డిప్రెషన్ అనేది వాడు డల్గా ఉంటుంది, జబ్బు డిప్రెషన్ అనేది. ఆ డిప్రెషన్ వాళ్ళు కూడా సెక్స్ డ్రైవ్ అంటే లిబిడో చాలా తక్కువగా ఉంటుందండి. ఆ డిప్రెషన్ మందు వాడాలి, యాంటీ డిప్రెసెంట్స్ వాడితేనే కోరుకుంటాడు. అది గుర్తించండి. ఏదో వయాగ్రా వేసుకుని ఏదో హుషారు వచ్చేస్తామంటే హుషారుగా రాదు. అలాగే కొంతమంది స్ట్రెస్ కొన్ని పని ఒత్తిడి, అది వ్యాపారం ఒత్తిడి కావచ్చు, లేదా వాడు ఉద్యోగుల ఒత్తిడి కావచ్చు, లేదా కుటుంబ సమస్యలు కావచ్చు. కుటుంబంలో కూడా రకరకాల సమస్యలు ఉంటాయి. అప్పులు వాళ్ళ బాధ కావచ్చు,
ఇంటి యజమాని ఇంటి అద్దెకి చెల్లించలేదు వాడి వేధింపులు కావచ్చు, పాలవాడి వేధింపులు కావచ్చు, ఎన్నైనా ఉంటాయి. ఇవన్నీ వాడి స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల కూడా సెక్స్ మీద డౌన్ అయిపోతుంది. అలాగే వాళ్ళకి కొంతమందికి ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, స్మోకింగ్ అలవాటు ఉంటుంది. ఆల్కహాల్, స్మోకింగ్ తప్పకుండా సెక్స్ని దెబ్బతీస్తాయి. ఆల్కహాల్, స్మోకింగ్ సెక్స్కి శత్రువులు అని గుర్తుంచుకోండి. మొట్టమొదటి బాగా కిక్ బాగానే ఉంటుంది బిగినింగ్లో. ఆల్కహాల్ పెగ్గు కొడితే 2 పెగ్గులు కొడుతుంటే బాగానే ఉంటుంది. కానీ ముందు 1-2 పెగ్గులల్లా క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్కి వెళ్ళిపోతుంది. ఇక అంతే. వాడికి మిగిలింది ఏంటంటే మందు కొట్టడం మిగులుతుంది, ఇంకేముండదండి. ఇక అయితే మాటలు మిగులుతాయి, పిచ్చి బాగులు మిగులుతుంది, కానీ పని జీరో. అంచేత వీటిని చూసుకో. ఇలా అన్నాడు ఏం చేయాలంటే ఏంటి, ఇవన్నీ కారణాలు చెప్పుకున్నాం. సెక్స్ వీడికి ఎక్కువ ఉంది, వాడు తక్కువ ఉంది కదా, ఆ తక్కువ మగాడికి ఎందుకు కారణాలు చెప్పుకున్నాం కదా. దానికి ఏం చేయాలి, మనం హార్మోన్ డిఫెక్ట్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి. స్ట్రెస్ తగ్గడానికి కూడా తగిన విధంగా స్ట్రెస్ దానికి తగ్గ ట్రీట్మెంట్ పుచ్చుకోవాలి. స్ట్రెస్ తగ్గడానికి మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్ట్రెస్ అనేటిది. అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అండి, కార్డియల్ రిలేషన్షిప్ కావాలండి మొగుడు పిల్లల మధ్య. అసలు మాట్లాడుతూ వస్తే ఇప్పుడు ఒకడొకరు మాట్లాడకూడదు, సరి చేయరు, అసలు సరదాగా మాట్లాడుకుంటూ ఉండదే. వాళ్ళిద్దరి మధ్య సెల్ ఫోనే, లేకపోతే ఇంట్లోనా మంచిగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేకపోయినా సెల్ ఫోన్తో ఇద్దరి మధ్య మాట ఏమి ఉండదు, మాట మంచిగా ఉండదు. ఎవరి ఫోన్ వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే. ఇంకెక్కడొస్తుందండి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్, మంచి రిలేషను. ఇద్దరు సరదా కబుర్లు చెప్పుకొని సరదా బయటకు వెళ్ళి సరదాగా ఉండండి. కనీసం 2 అవర్స్ 24 అవర్స్లో కేవలం 2 అవర్స్ వాళ్ళిద్దరు చక్కగా కబుర్లు చెప్పుకొని, మాట చెప్పుకొని, సరదాగా నవ్వుకుని దెబ్బలాడుకోవద్దు. సరదాగా నవ్వుకుని కబుర్లు చెప్పుకుని, మంచి కబుర్లు చెప్పుకొని, జోకులు వేసుకుని ఉండమనండి. ఎంత బాగుంటుంది వాళ్ళకి సెక్స్. 2 గంటలు కాదు కదా, 2 నిమిషాలు కూడా వాళ్ళు లేరు. 2 నిమిషాలు కూడా 2 గంటలు ఉన్నారు, 2 నిమిషాలు కూడా. ఇలాంటికి సెక్స్ ఈ మోడర్న్ ఏజ్లో మరీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అలాగే స్మోకింగు, ఆల్కహాల్ అయితే మగాడు కాదని లెక్క. ఆడవాడు కూడా ఈ మధ్య మొదలెట్టేశారు అనుకోండి, వేరే విషయం. ఏదైనా తప్పే. ఆల్కహాల్ మాత్రం సెక్స్ని దెబ్బ కొడుతుంది, టెంపరీగా బాగుంటుంది. ఈ రకంగా చేస్తే తప్పకుండా ఆయనకి సెక్స్ మామూలుగా వస్తుంది, వీడికి చక్కని సుఖం వస్తుంది. అంచేత లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది చేయండి, సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.